దృశ్యం మనం చూస్తున్నాం. శేఖర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్, ఎక్కడ దాకా వచ్చింది స్వామి ఊరేగింపు? ఎంతసేపట్లో లడ్డు వేలం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎట్లుంటది సార్? మనకు తెలుసు, ఇప్పుడు బాలాపూర్లోని అందరికీ తెలిసింది, ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి మహిమాన్వితమైనటువంటి లడ్డు వేలము మనం ఇప్పుడు గంట సేపట్లో ఇక్కడనే ఇదే బాలాపూర్ నడిబొడ్డున బొడ్రాయి సెంటర్లో నడిబొడ్డున ఇక్కడ ప్రారంభిస్తున్నారు. మరి అటువంటి ఈ లడ్డు వేలము మనకు ఖచ్చితంగా ఇలా పాల్గొనాలంటే 30 లక్షల రూపాయలు ఇలా కమిటీకి ఇచ్చిన తర్వాతనే వాళ్ళ పేరు నమోదు చేయబడుతుంది. వాళ్ళు మాత్రమే ఈ లడ్డు వేలంలో పాల్గొనాలి. ఇప్పటి వరకు 7 మంది ఈ లడ్డు వేలంలో పాల్గొనడానికి వాళ్ళ పేరు నమోదు చేసుకున్నారు. పైసలు కూడా టేబుల్ క్యాష్ ఇచ్చారు. వాళ్ళు మాత్రమే 7 మంది ఈ లడ్డు వేలంలో పాల్గొంటారు. ఇప్పటికిప్పుడు ఎవరైనా వచ్చి మేము కూడా వేలం అంటే అట్లా ఉంటుంది? లేదు, నిన్న సాయంత్రం 7 గంటల వరకే కట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ఎవరు తీసుకునేది 7 మంది ఫైనల్ అయిపోయింది. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బాలాపూర్ లడ్డు వేలంపాటలో మీరు ఉంటున్నారు, చూస్తూ ఉన్నారు కదా. సో ఈసారి ఎంత వస్తుంది వేలంపాట అని అనుకుంటున్నారు? మీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మాకు ఆల్రెడీ 30 లక్షలు ఇచ్చిపోయారు ఈసారి, అదైతే కన్ఫర్మ్. దాని తర్వాత ఎంత పోతుంది అనేది దేవుడు భగవంతుడి మీద ఉంది. అది ఇప్పుడు ఆల్రెడీ 30 అయితే కంపల్సరీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ ఇచ్చిపోయారు కాబట్టి అది దాని మీద ఎంత 7 మంది పార్టిసిపెంట్ ఆల్రెడీ వేసి 30 lakhs అందరు ఇచ్చిపోయారు. దాని మీద ఎంత వాడతారు అనేది ఇప్పుడు ఒక 1 hour అయితే అయిపోతుంది, తెలిసిపోతుంది. ఎట్లా ఉంటుందండి బాలాపూర్ గణేశుడి నిమజ్జన యాత్ర? ఎట్లా చేస్తారు? ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి? ఏర్పాట్లు గత సంవత్సరం నుంచి యథావిధిగా అట్లనే చేస్తున్నాం. భజన బృందంతో మొత్తం ఊరంతా ర్యాలీ తీసుకుంటూ వచ్చి బొడ్రాయి ఇక్కడికి వచ్చి ఒక వేలంపాట వేయడం జరుగుతుంది. దాదాపు ఇక్కడి నుంచి వేలంపాట అయిపోయిన తర్వాత స్వామివారి నిమజ్జనానికి తీసుకెళ్లాలంటే ఎంత టైం పడుతుంది? దాదాపుగా 10 గంటలకు లడ్డు వేలం స్టార్ట్ అవుతుంది. లడ్డు వేలం అయిన తర్వాత దాదాపుగా అంటే ఒక గంట టైం లోపల 11 గంటల నుంచి బాలాపూర్ నుంచి శోభాయాత్ర ప్రారంభిస్తారు. అంతవరకు ఇది ఇక్కడ లడ్డు వేలం ప్రారంభడానికి 10 గంటలు పడుతుంది సాయంత్రం. ఎవరైతే బాలాపూర్ లడ్డుకు సంబంధించి వేలంపాటలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళంతా కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడే మరికొద్ది సేపట్లో బాలాపూర్ గణేశుడికి సంబంధించిన లడ్డుకు సంబంధించి ఉంటారు. ఇక్కడ వేలంపాటలో పాల్గొనే 7గురిలో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు. సార్, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాలాపూర్ గణేశుడి లడ్డుని తీసుకోవడం కోసం మీరు ఆతృతగా చూస్తున్నట్టుంది. అవునండి, ఈ లడ్డు వేలంపాట కోసం నేను లండన్ నుంచి వచ్చానండి. యాక్చువల్లీ నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి రెస్టారెంట్ పెట్టినప్పుడు అనుకున్నాం మేము లడ్డు తీసుకోవాలని. తర్వాత మేము 37 రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తాం లండన్లో. సో అందుకే ఈసారి వేలంపాటలో పాల్గొంటున్నాం. గతంలో ఎప్పుడన్నా మీరు లడ్డుని తీసుకోవడం కోసం ఏమైనా వేలంపాట పాడిరా, లేకపోతే ఇదే మొదటిసారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఎంత ఖచ్చితంగా ఎంతైనా తీసుకుపోవాలనేటట్టు చూస్తారా? ఎట్లా ఉంటుంది? దేవుని ఆశీస్సులు అండి, దైవానుగ్రహం ఎవరికి ఆశ పెట్టిందో మేమైతే లాస్ట్ మినిట్ వరకు అయితే మేము ఉంటామండి. సార్, ఎట్లా ఉంటుంది? బాగా చాలా ఆతృతగా అందరూ చూస్తున్నట్లుంది. లడ్డు వేలంపాట ఎట్లుంటుందని. 2 తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ గణేశుడి లడ్డు అంటేనే ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి లడ్డు వేలంపాట మరికొద్ది సేపట్లో ప్రారంభంగా అవుతుంది. ఎట్లా అనుకుంటుంది? అది చాలా సంతోషంగా ఉంది, ఎగ్జైటింగ్గా కూడా ఉంది. మా బామ్మర్ది లండన్ నుంచి వచ్చారు, ఈసారి ఫస్ట్ టైం పాడదామని. చూద్దాం, అదృష్టం వరకు రాస్తుందాం. లడ్డు వేలంపాట అట్లా ఉంటే ఈ 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? ఇక్కడ అన్ని భక్తి కార్యక్రమాలు చేస్తామండి. భజన నైట్ 2 hours భజన చేస్తాం ఎవ్రీడే. చాలా మంది కూడా ఇంకొక మరో వ్యక్తి ఇక్కడ ఉన్నారు. సార్, మీరు కూడా 7గురిలో ఒకరిగా లడ్డు వేలంపాటకు రెడీగా ఉన్నట్లుంది. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి. ఎక్కడ ఉంటారు మీరు? ఏం చేస్తారు? చెంపాపేట నివాసి. గతంలో ఏమన్నా చేశారా? చేయలేదండి, ఫస్ట్ టైం అండి. ఇది ఫస్ట్ టైం. ఎక్కడ ఒకరే వచ్చారా? కుటుంబ సభ్యులు మొత్తం? కుటుంబ సభ్యులు అండి. లడ్డూని తీసుకొని ఇంటికి ఎత్తుకొని పోదు? అంతేనండి, ఇంటికి కుటుంబ సభ్యులతో తీసుకెళ్లాలని ఉందండి. ఎగ్జైటింగ్ గా కనిపిస్తున్నారు. కొంత ఎట్లా వస్తారు, దేవుని ఆశీర్వాదంతో రావాలని కోరుకుంటున్నాం అండి. చాలా మంది ఎవరైతే 7గురు మొత్తం కూడా 7గురు స్వామివారి లడ్డు వేలంపాటలో పాల్గొన్నారు. ఆ 7గురు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఆతృతగా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ గణేశుడి వైపే అందరూ కూడా చూపు ఉంటుంది. ఇక్కడ అంటే ఇంతకన్నా ఎక్కువ వేలంపాటలో లడ్డూని స్వాధీనం చేసుకున్నా కానీ బాలాపూర్ గణేశుడికి వచ్చేటప్పటికి మాత్రం ఈ అందరి ఫోకస్ ఉంటుంది. అందుకనే అందరు కూడా ఇక్కడికి వచ్చారు. మరోవైపు పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళతో పాటు పాలక మండలి సభ్యులు, అదేవిధంగా టీము, బాలాపూర్ గణేశుడికి సంబంధించిన టీం ఎవరైతే ఉంటారో ఈ టీం మొత్తం కూడా ఇక్కడే కనిపిస్తున్నది. బాగా వాళ్ళు ఆతృతగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నది. ఇక ఇప్పుడే గణేశుడికి సంబంధించి ఒక్కొక్క
గల్లీ మొత్తం ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ లడ్డు వేలంపాట తర్వాత మూవ్ అవుతుంది. హైదరాబాద్లో ఎంటర్ అయిన తర్వాత కొద్దిసేపు ఆ తర్వాత నిమజ్జనానికి తరలిపోతారు. అప్పటికే ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక ఇప్పుడు ఈరోజు నిమజ్జనానికి సంబంధించి ఈ గల్లీలో అడుగడుగున నీరాజనం పలుకుతూ బాయ్ బాయ్ గణేష అంటూ జైబోలో గణేష అంటూ చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా పూలు చల్లుతూ స్వామివారికి సాగనమ్ముతున్న విజువల్స్ అయితే కనిపిస్తున్నది. ఇక గణేశుడికి సంబంధించి చిన్న చిన్న గల్లీలలో కూడా ప్రతి ఇంటిని తాకుతూ అలా గణేశుడు నిమజ్జనానికి తరలిపోతున్న అదైతే బాలాపూర్ గణేశుడు తరలిపోతున్నాడు. మరికొద్ది సేపట్లో సెంటర్కు రానున్నారు. ఈ సెంటర్లో ఇంకొక 1 అవర్లో ఇక్కడ బాలాపూర్ గణేశుడికి సంబంధించిన లడ్డు వేలంపాట సాగనుంది. ఇది బాలాపూర్కి సంబంధించిన అప్డేట్.